విజయవాడలో వన్ వే నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కనకదుర్గ వారధి, బెంచ్ సర్కిల్, కృష్ణలంక మార్గాల్లో రాంగ్ రూట్లో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇరుకైన మార్గాల్లో వన్ వేకు వ్యతిరేకంగా వచ్చే వాహనాల కారణంగా వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. విజయవాడలో రోజుకు సుమారు 100కి పైగా వన్ వే ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇకపై రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే 1000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి అదే తప్పు చేస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. పదే పదే తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు ట్రాఫిక్ అధికారులు. చాలా వైలేషన్గా వెళ్తున్నారు, చాలా భయంకరమైన డ్రైవింగ్ చేస్తున్నారు. ఫైన్ ఒక 1000 రూపాయలు వేసినా తీసి కట్టేసి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏం డబ్బు అంటే విలువ లేదు, ప్రాణాల మీద భయం లేదు. వాడు పోతే పర్లా పక్కాల మీద పడుతున్నాడు వచ్చి. అవి ఇంక్లూడ్ చేయాలంటే కొంచెం డ్రాస్టిక్ పనిష్మెంట్ ఉండాలి. ఈ వన్ వే వైలేషన్ మీద అనేది ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ వన్ వే వైలేషన్ అనేది అత్యంత తీవ్రమైన వైలేషన్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే, అవతల వచ్చే ప్రయాణికులకి ఒక ఇబ్బంది కలిగించడం అవుతుందండి. దయచేసి వన్ వే వైలేషన్స్ అనేది తగ్గించండి. రోజుకి 100కి పైగా వన్ వే వైలేషన్స్ అనేవి విజయవాడలో నమోదు చేస్తున్నాం. ప్రతి వైలేషన్కి కూడా ఒక 1035 రూపాయలు ఫైన్ వేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే వన్ వే వైలేషన్ చేస్తారో వారిని వాహనం సీజ్ చేసి వారి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వన్ వే వైలేషన్స్ అనేవి స్టూడెంట్స్, టీనేజర్స్ ఎక్కువగా చేస్తున్నారండి. వీళ్ళకి మరీ చెప్తున్నాం, చాలా కఠినంగా ఉంటున్నాము, హెవీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, ఎక్కడికక్కడ ఫైన్స్ వేస్తున్నాము, టోయింగ్ వెహికల్స్ పెట్టి తీసేస్తూ ఉంటాము, బండ్లు సీజ్ చేస్తున్నాము. ఇక ముందట ఇంకా లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయించడము, లైసెన్సులు సస్పెండ్ చేయించడము.